నేను అడిగిందే తడుగా 170 కోట్లతో బడ్జెట్తో కూడిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను శాంక్షన్ చేయడం జరిగింది ఒక నెల రోజుల క్రితం. అదేవిధంగా మనమందరం కూడా మన పాలమూరు బిడ్డలమంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పేదల తిరుపతిగా పిలుచుకునే మన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి నేను పోయి కలవడం జరిగింది. ముఖ్యంగా కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు అంటే కురుమూర్తి స్వామి టెంపుల్కి సంబంధించిన డెవలప్మెంట్ విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కురుమూర్తి స్వామి దగ్గర భక్తులు ఇబ్బందులు పడతా ఉన్నారు. రోడ్డు మార్గం లేదు, మెట్లగుండగా భక్తులందరూ కూడా పైకి వెళ్ళి దర్శనం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. అక్కడ బ్రహ్మోత్సవాలప్పుడు కూడా లక్షలాదిగా భక్తులు వస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దగ్గర దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా నేను మీరు కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు ఖచ్చితంగా రావాలని చెప్పేసి అడగడం జరిగింది. అడిగిందే తడుగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంబంధిత శాఖ ఆర్ఎండ్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి చెప్పి అక్కడ కురుమూర్తి స్వామి టెంపుల్కి సంబంధించిన ఘాట్ రోడ్డు నిర్మాణము ఇతర డెవలప్మెంట్స్కి సంబంధించి 110 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన ఘనత కూడా ఈరోజు మన పాలమూరు బిడ్డ ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు. అదే కాకుండా ఆ రోజే నాకు మాట ఇచ్చి నేను ఖచ్చితంగా బ్రహ్మోత్సవాలకు వస్తా అని చెప్పేసి మాట ఇచ్చిన విధంగానే మీ అందరికీ కూడా తెలుసు ఆ రోజు బ్రహ్మోత్సవాలకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత దర్శనం అయిన తర్వాత ఆ రోజు ఆ 110 కోట్లకు సంబంధించిన పనులకు సంబంధించిన శంకుస్థాపన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద మనం జరుపుకున్నాం. అదేవిధంగా అక్కడ భక్తులను ఉద్దేశించి మీ అందరి సమక్షంలో పాలమూరు జిల్లాకు సంబంధించి టెంపుల్స్ అంటే కురుమూర్తి స్వామి టెంపుల్ అదేవిధంగా మన్యంకొండ దేవస్థానానికి సంబంధించి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయండి. ఇంకా ఏదైనా డెవలప్మెంట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా చేద్దాము. ఇక్కడ భక్తులందరూ కూడా ఇక్కడి పాలమూరు జిల్లా ప్రజలందరూ కూడా ఈ 2 టెంపుల్స్ ను పెద్ద ఎత్తున హాజరవుతుంటారు. వాళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి చెప్తూ పాలమూరు జిల్లాకు సంబంధించి చాలా ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. పాలమూరు అభివృద్ధి విషయంలో నేను ఎలాంటి కాంప్రమైజ్ కాను, నేను ఎవరు అడ్డుపడ్డా కూడా ఖచ్చితంగా నేను డెవలప్మెంట్ చేసి తీరుతా. ఎందుకంటే నాకు పాలమూరు బిడ్డగా ముఖ్యమంత్రిగా నాకు అవకాశం వచ్చింది, పాలమూరును అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందని చెప్పేసి ఆ రోజు ప్రజలను ఉద్దేశించి భక్తులను ఉద్దేశించి మన మీడియా మిత్రుల ముందే మాట్లాడిన విషయం మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా పాలమూరుకు సంబంధించి టెంపుల్సే కాదు, ఆధునిక దేవాలయాలుగా కొలవబడే ప్రాజెక్టుల విషయంలో కూడా చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయం మనందరికీ కూడా తెలుసు. పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతున్నాయో ఆ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి పాలమూరు జిల్లాను పూర్తి స్థాయిలో సస్యశ్యామలం చేస్తామని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు కురుమూర్తి స్వామి సన్నిధిలో చెప్పిన విషయం కూడా చాలా స్పష్టంగా మనందరికీ కూడా తెలుసు. పెండింగ్ ఈరోజు పాలమూరు జిల్లాలో ఆయకట్టుకు ఒక ఎకరా ఆయకట్టుకు నీళ్ళు అందుతున్న ఆ ప్రాజెక్టులన్నీ ఏం చెప్పినావు నువ్వు 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తే నేను ఖచ్చితంగా రాజీనామా చేస్తాను. ఈరోజు రాజీనామా చేయవలసి వస్తుందనే ఇదితోనే నువ్వు ప్రతిరోజు కూడా మా ముఖ్యమంత్రి గారి మీద ఏం మాట్లాడుతున్నావు అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు రుణమాఫీ చేస్తారు, 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి చేయలేదని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నావు. చరిత్రలో అంటే భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 17 రోజులల్లా 27 రోజులల్లా ఓన్లీ 27 డేస్లా దాదాపు 18,000 కోట్ల రూపాయలు 22 లక్షల మంది రైతులకు అకౌంట్లలో జమ చేసి వాళ్ళ రుణాలు మాఫీ చేసిన ఘనత మాది. ఈరోజు నీవు 10 సంవత్సరాల కాలంలో చేసిన రుణమాఫీ ఓన్లీ 6,000 కోట్లే, కానీ మేము 18,000 కోట్ల రూపాయలు 27 రోజులలో చేసి చూపెట్టిన ఘనత. ఆ రోజు మాట ఇచ్చిండు మా గౌరవ ముఖ్యమంత్రి. ఆ రోజు కురుమూర్తి స్వామి మీద ఒట్టేసి చెప్పిండు ఖచ్చితంగా నేను ఆగస్టు 15 లోపు 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తే చెప్పిండు. కాబట్టి ఆ మాట నిలబెట్టుకున్నాడు. కాబట్టి ఈరోజు కురుమూర్తి స్వామి దర్శనానికి వచ్చిండు, ధైర్యంగా వచ్చి స్వామి దర్శనం చేసుకున్నాడు. మీలాగా మాట తప్పి మేము రాజీనామా చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పి వచ్చి దేవుని కాడికి రాలే. ఈరోజు అట్లకెళ్ళి అందరూ కూడా నీ అబద్ధం మాటలు చూసి నవ్వుకుంటున్నారు. నేను మాట్లాడిన విషయాలని ఈరోజు మీ ముఖ్యమంత్రి గారి గురించి
నువ్వేదో కల్పవృక్షము ఆ వృక్షం, మీరు కల్పవృక్షాలు కాదు, ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులు. మీరు ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులు. 10 సంవత్సరాలుగా జలగల్లాగా ఈ రాష్ట్ర ప్రజలను, ఈ రాష్ట్ర ఖజానాను దోచుక తిన్న చీడ పురుగులు మీరు. మీరెక్కడ కల్పవృక్షాలు? ఈరోజు పనిచేస్తున్న ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫామ్ హౌస్ లో పడుకున్న వ్యక్తి మీ మాజీ ముఖ్యమంత్రి గారు. ఎన్నాడన్నా కనీసం ప్రజలను పక్కకు పెట్టు, నీ ఎమ్మెల్యేలకు నీ మంత్రులకే చాలా మందికి అపాయింట్మెంట్లు ఇవ్వని వ్యక్తి మా ముఖ్యమంత్రి మీ మామగారు. ఆయన నా కల్పవృక్షము. నీవు, నీ మామ, నీ బామ్మర్ది, మీ ముగ్గురే తప్ప ఎవరన్నా మీ పాలనలో ఇట్లా బయటకు వచ్చి మాట్లాడే అవకాశాలు ఉండేనా? అప్రజాస్వామికంగా అన్ని శాఖలను అదుపులో పెట్టుకొని పాలన చేసిన వ్యక్తులు మీరు. ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఈ ప్రజాపాలనలో ప్రజలందరూ నచ్చే విధంగా, ప్రజలందరూ మెచ్చే విధంగా మా ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఇప్పటి వరకు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. ఎస్, తప్పకుండా 50 సార్లు కాదు 100 సార్లు కూడా మీ కేసీఆర్ పేరు తీస్తాం ఎక్కడ మాట్లాడినా. ఎందుకంటే మీరు చేసిన మోసాలు అట్లా ఉన్నాయి కాబట్టి, మీరు చేసిన దగ అట్లా ఉంది కాబట్టి, మీరు చేసిన దోపిడీ అట్లా ఉంది కాబట్టి కేసీఆర్ గురించి పేరు పదే పదే తీయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? కేసీఆర్ గారు అన్ని తప్పులు చేశారు కాబట్టి అన్ని సార్లు పేరు తీయాల్సిన అవసరం ఏర్పడుతుందాడ మా ముఖ్యమంత్రి గారు. మేము ఊకే మాకేం పని లేక కాదు మీకు కేసీఆర్ పేరు తీస్తున్నది. చేసిన తప్పులు ఎవరు చేశారు? మరి చేసింది కేసీఆరే కాబట్టి, కాళేశ్వరం కట్టింది కేసీఆరే, కాళేశ్వరం కూలిపోవడానికి కారకుడు కేసీఆరే. 15 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ బీమా, అదేవిధంగా 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు కరెంటు, ఉచిత కరెంటు, 2 లక్షల లోపు రుణాల మాఫీ, ఇందిరమ్మ ఇండ్లు. ఈరోజు మాట ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు పగడ్బందీగా మొత్తం ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు మొత్తము ఇందిరమ్మ కమిటీలు వేసినాము. అర్హత గల వ్యక్తులందరూ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం త్వరలోనే. మరీ ముఖ్యంగా మిస్టర్ హరీష్ రావు, నిన్న నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా, నీ 10 ఏళ్ల కాలంలో, మీ అధికారంలో 10 ఏళ్ళు ఉన్నారు కదా, ఆ 10 ఏళ్లలో ఎంతమందికి ఇచ్చిన ఉద్యోగాలు? ఈ రాష్ట్రం ఏర్పడ్డదే ప్రధానంగా ఉద్యోగాల కోసం. ఆ రోజు పెద్ద ఎత్తున యువత ఉద్యమాల్లో ఎందుకు పాల్గొన్నారు? మా ఉద్యోగాలు మాకు కావాలి, మా హక్కులు మాకు దక్కాలి అనే ఆలోచనతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. మరి నువ్వు కూడా ఉద్యమకారుడు అని చెప్పుకుంటున్నావు కదా, ఉద్యమాల్లో పాల్గొన్నా, నేను కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి నిన్న కూడా మాట్లాడే ఉంది. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, తెలంగాణ ఉద్యమం చేయలేదని చెప్పి ఏదో ఆడ కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తాం. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసము అసెంబ్లీలో గల్లబెత్తిన విషయాలు ఆడ ఉన్న ప్రజలకందరికీ తెలుసు. నీ పక్కన కూర్చున్న తెలుసు. నీ పక్కన కూర్చున్న వాళ్ళంతా నీ పార్టీ వాళ్ళేనా? వాళ్ళందరూ కూడా ఆ రోజు అంతకుముందు తెలుగుదేశంలో పనిచేసిన వాళ్ళే కదా. మరి వాళ్ళ గురించి మాట్లాడకపోతుంది. ఈరోజు ఉద్యోగాల గురించి ఒక మాట మాట్లాడు. మీరు చెప్పిన 6 గ్యారెంటీలే అమలే కాకుండా ఈరోజు నోటిఫికేషన్స్ విషయంలో ఎక్కడ కూడా తప్పులు జరగకుండా, ముఖ్యంగా టీచర్స్ నియామకానికి సంబంధించి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణకు అన్ని వేల ఉద్యోగాలు రాలే. మీ అందరికీ కూడా తెలుసు. టీచర్స్ ఉద్యోగాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మన తెలంగాణకు అన్ని వేల ఉద్యోగాలు రాలే. కానీ మేము 56 రోజుల నోటిఫికేషన్ వేసి, ఎగ్జామ్ పెట్టి, రిక్రూట్మెంట్ చేసి, అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి ఈరోజు 11,067 మంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇక్కడ. అది మేము ఇచ్చిన మాట కదా, మేము చేసిన మంచి పని కాదా? నీ కళ్ళకు కనిపిస్తలేదు హరీష్ రావుది? నీకు చెవులు ఏమైనా దొబ్బినాయా? నీ కళ్ళు ఏమైనా దొబ్బినాయా? మీ హయాంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తే ఎన్ని అవకతవకలు! ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో కూడా పేపర్ లీకేజ్ చేస్తే అమాయక పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు మీ దుర్మార్గ పాలనలో. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎవరికో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే నీవు మీ బామ్మర్ది వాడు పేపర్ లీకేజ్ చేస్తే ఆ ఎగ్జామ్స్ క్యాన్సిల్ కావడం వల్ల అమాయక పిల్లలు
23 మంది అమాయక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే పలకరించిన పాపాన పోలేని పాపాత్ములు మీరు. వాళ్ళ కుటుంబాలను కూడా పరామర్శించలే. లాస్ట్ కొండగట్టు టెంపుల్ దగ్గర అమాయకులు 59 మంది చనిపోతే కనీసం పలకరించిన పాపాన పోలే. ఈరోజు గ్రూప్ 1 నోటిఫికేషన్స్ అవకతవకలు జరిగితే అమాయకులు చాలా మంది పాపం కష్టపడి తల్లిదండ్రులు కష్టపడి కోచింగ్లు ఇప్పిస్తే వాళ్ళని హాస్టల్లో పెట్టి కోచింగ్లు ఇప్పిస్తే ఆ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయితే ఆ పిల్లలందరూ కూడా ఆగమాగమైనరు. నిరుద్యోగ యువత మీ హయాంలా వారి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ మీరు చూసింటారు. మెస్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. మనని కాస్మెటిక్ ఛార్జెస్, మెస్ ఛార్జెస్ 10 ఏళ్ళుగా పెండింగ్ ఉంటే ఆ ఛార్జెస్ పెంచినాం మేము. మన 50 రూపాయలు పెంచి వాళ్ళకి మంచి ఆరోగ్యంగా ఉండేటట్లు మంచి భోజనం అందియాలి, వాళ్ళకి అన్ని వసతులు కల్పించాలనే లక్ష్యంతో రోజు మా ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళకు ఆదేశాలు ఇస్తూ ముందుకు పోతా ఉన్నారు. సో ఆ జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది దుర్భకర సంఘటన. తప్పకుండా అధికారుల మీద కూడా మేము ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షణ చేస్తా ఉన్నాం. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. రుణాలు మాఫీ చేస్తాం. 2 లక్షల లోపు ఉన్న రుణాలన్నీ కూడా ఖచ్చితంగా మాఫీ చేస్తాం. కురుమూర్తి స్వామి సాక్షిగా కురుమూర్తి స్వామి మీద ఒట్టేసి అని కొత్తగూడలో చెప్పింది.